ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్నది. రాష్ట్రంలోనే అత్యధిక కనిష్ట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ఈరోజు 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత జిల్లాలో నమోదైంది. చలి తీవ్రత కారణంగా ముఖ్యంగా వృద్ధులతో పాటు పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటలైతే కానీ సూర్యుడి జాడ కనిపించని పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం 7 గంటల తర్వాత జనం ఇళ్లలోకి రావడానికి జంకుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం సమయంలో వాకింగ్ చేసే వ్యక్తులు కానీ, అలాగే పారిశుద్ధ కార్మికులు, ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లు చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జాతీయ రహదారిపై పొగమంచు కారణంగా వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక మరో వార్త విషయానికి వస్తే తమను రెగ్యులరైజ్ చేయాలని, అలాగే తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె నేటికి 4వ రోజు చేరుకుంది. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెవులో పూలు పెట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను రెగ్యులర్ చేస్తామని, అలాగే తమకు వేతనాలు పెంచుతామని చెప్పి హామీ నిలబెట్టలేకపోయిందని, తమ చెవులో పూలు పెట్టిందని సందర్భంగా ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న సంపూర్ణ మద్దతు తెలపగా, ఈరోజు ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమను రెగ్యులర్ చేయాలని, తమ వేతనాలను పెంచాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు రోజుకో రీతిలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు నిర్మల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి రోడ్డుపైనే టీ తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డి విగ్రహానికి టీ తాగిపించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో టీ తాగే సమయంలోనే తమ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గత సంవత్సరం కాలం కూడా కాలయాపన చేస్తూ తమను పట్టించుకోవడం లేదని, తమ రెగ్యులర్ చేయాలని, అలాగే తమ వేతనాలు పెంచాలని తమ డిమాండ్ చేస్తూ గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి ఇప్పటికి కూడా ఎలాంటి ప్రకటన రాలేదని, తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమను రెగ్యులర్ చేయాలని, అలాగే తమ వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు.